హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు గ్లాస్ బాటిల్తో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు క్లే ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకోవాలి, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, 5 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఒక కవర్లో పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మూత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఇలా గ్లాస్ బాటిల్ని తీసుకున్నాను. 1 కప్పులోకి ఫెవికాల్ తీసుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి బ్రష్తో. గ్లాస్ బాటిల్కి ఇలా అప్లై చేయాలి ఫెవికాల్ని. తర్వాత టిష్యూ పేపర్ని పెట్టాలి దాని మీద. ఇలానే బాటిల్ అంతా ఫెవికాల్ అంటించుకొని దానిపైన ఇలా టిష్యూ పేపర్ని ఒత్తుకొని దాని మీద కూడా ఫెవికాల్ని ఇలా అంటించుకోవాలి బ్రష్తో. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనము. కొద్దిగా పిండిని ఇలా తీసుకొని మైదా పిండితో ఇలా ఒత్తుకోవాలి. ఇలా 5 బాల్స్ని చేసుకోవాలి. ఫైవ్ పెటల్స్ లాగా. ఇలా 2 స్మాల్ బాల్స్ని చేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి స్మాల్ బాల్ని పెట్టి ప్రెస్ చేయాలి. టూత్ పిక్తో ఈ లైన్స్ని కనపడేలాగా బాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పెద్ద బాల్స్ని చేసుకోవాలి. ఇలా చేత్తో ప్రెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పెటల్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. దాని తర్వాత అన్ని పెటల్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చుట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేత్తో ఫ్లవర్ లాగా ఇలా షేప్ వచ్చేలాగా అనుకోవాలి. మనకు ఫ్లవర్ ఎంత పెద్దగా కావాలంటే అన్ని పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. కింద ఎక్స్ట్రా పిండిని చేత్తో ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా పిండిని కింద చేత్తో కట్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి. ఇలా చేశాను నేను 2 ఫ్లవర్స్. ఇప్పుడు పిండితో ఇలా స్మాల్ బాల్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బాల్ తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బాల్ తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అంటించుకోవాలి.
మనకు ఎంత పెద్ద ఫ్లవర్ కావాలనుకుంటే అన్ని పెటల్స్ని యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇలా చేత్తో ఫ్లవర్ లాగా పైన అనుకోవాలండి పెటల్స్ని, లేదంటే ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. ఇలా చేశానండి నేను 2 ఫ్లవర్స్ చేశాను. తర్వాత కొంచెం పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఒక డిజైన్ లాగా చేస్తున్నానండి. ఇలా తర్వాత పెద్ద బాల్స్ చేసుకోవాలి. ఇలా కొన్ని రౌండ్గా, కొన్ని డైమండ్ షేప్లో, కొన్ని ఓవెల్ షేప్లో ఇలా లీవ్స్ని చేస్తున్నానండి. తర్వాత టూత్ పిక్తో లైన్స్ ఉంటాయి కదా లీవ్స్కి, ఇలా లైన్స్ లాగా పెడుతున్నాను. ఇలా చేశానండి ఫ్లవర్స్, 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, లీవ్స్ డిజైన్ చేశాను. బాటిల్ డ్రై అయిన తర్వాత ఫెవికాల్ అంటించి ఈ ఫ్లవర్స్ అన్నిట్లని పెడుతున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫెవికాల్ అంటించి పెడుతున్నాను చూడండి. హిల్స్ని ఫ్లవర్ చుట్టూ పెట్టుకుంటున్నానండి. ఇలా ఇలా డిజైన్ని కింద ఒకటి పైన ఒకటి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా అవుతుందండి. దీన్ని 1 డే పాటు బాగా ఆరనివ్వాలి. ఇలా రెడీ అవుతుందండి. అక్రిలిక్ పెయింట్స్ రెడ్, బ్లూ, సిల్వర్ పౌడర్ తీసుకున్నాను. డిజైన్ దగ్గర కాకుండా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా గ్లాస్లో, దానికంతా నేను బ్లూ అప్లై చేస్తున్నాను బ్రష్తో. ఫ్లవర్కి
లీవ్స్కి డిజైన్కి రెడ్ అప్లై చేస్తున్నాను. ఇలా డిజైన్కి అంతా రెడ్ అప్లై చేసిన తర్వాత సిల్వర్ పౌడర్ని ఇలా చేత్తో అంతా అప్లై చేస్తున్నాను బాటిల్కి అంతా. నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లవర్స్కి డిజైన్కి అప్లై చేశాను. తర్వాత బ్లూ కలర్ పెయింట్ చేసాం కదా, అక్కడ అప్లై చేశాను సిల్వర్ పౌడర్ని. ఇలా రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.